ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి నారాయణ నిరంతర పర్యవేక్షణలో పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన, రోడ్లను ఆయన పరిశీలించారు. మొత్తం 13 జోన్స్ లో 23,000 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. వాటర్, డ్రైనేజ్, వేస్ట్ వాటర్, పవర్ కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయని 2027 నాటికి రైతులకిచ్చే ప్లాట్లలో మౌలిక వసతులు పూర్తిగా చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. కనుకున్న లక్ష్యానికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనుల పురోగతిని అయితేనేమి, తర్వాత రోడ్స్, తర్వాత రిటర్నబుల్ ప్లాట్స్, వీటన్నిటిని కూడా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. పనుల పురోగతి ఏ విధంగా ఉందనే విషయాన్ని మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చూసినటువంటి పనుల పురోగతి ఏ విధంగా ఉంది, తర్వాత మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ పనుల పురోగతి జరుగుతుందా? ఖచ్చితంగానండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ఉన్నాయో 350 కిలోమీటర్లు, ఆ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ ఏదైతే 1500 కిలోమీటర్స్ ఉందో అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు నేను కొన్ని విజిట్ చేశాను. మొత్తం రైతు సోదరులు ఏదైతే ప్లాట్లు ఇచ్చారో వాటిలో లేఅవుట్స్ వేసి, తర్వాత వాళ్ళకి కావాల్సిన యూటిలిటీస్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా పవర్ డక్స్, అండర్ గ్రౌండ్ పవర్ డక్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ ఉండే విధంగా డిజైన్ చేయబడ్డది. ఆ వర్క్ జరుగుతుంది. 13 జోన్లు ఇవి. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనర్కి 13 జోన్లు చేశారు. అందులో 12 జోన్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా 2.5 years టైం ఇచ్చాం. అయితే వీటిలో 2.5 years దాకా కాదు, కొన్ని వచ్చి 1 year లోపల అయిపోతాయి. కొన్ని వచ్చి అంటే అల్టిమేట్గా ఫైనల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన 2.5 years. బట్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడైనా కట్టుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి కావాల్సిన పర్మిషన్లు కానీ, దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ లైన్స్ అవన్నీ చేస్తున్నాం. సార్, ల్యాండ్ పూలింగ్ సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒకటి. ఎందుకంటే భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఫుట్బాల్ స్టేడియం అయితేనేమి, క్రికెట్ స్టేడియం లాంటి రకరకాల దీనికి పెద్ద ఎత్తున ల్యాండ్ అవసరం అవుతుంది. రైల్వే స్టేషన్ వీటన్నిటికి కూడాను. దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్కు రైతుల నుంచి ఎటువంటి పాజిటివ్గా ఉన్నారా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రణాళికతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారండి, అమరావతి క్యాపిటల్ సిటీలో 29 గ్రామాల్లో ఏ రైతు సోదరులు అయితే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఉండాలన్నా, డెవలప్ కావాలన్నా కొన్ని ప్రాజెక్ట్స్ రావాలి ఇక్కడికి. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉండే విధంగా, అంటే ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయమన్నారు. అయితే దానికోసం ఏంటంటే మొన్న 16,666 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, మరియు ఇన్నర్ రింగ్ రోడ్డుకి, మరియు రైల్వే ట్రాక్కి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ కావాల్సిన దానికి సంబంధించిన ల్యాండ్ వర్కౌట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకి అంటూ ల్యాండ్ పూలింగ్ పోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఈ రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు చూస్తే దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అయితేనేమి, కార్మికులు ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో పనిచేయడం జరుగుతోంది. ఇంకా రాబోయే కాలంలో అది 1,00,000 నెంబర్కు రీచ్ అయినా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఇంతటి మ్యాన్ పవరు అంటే లేబర్స్ అయితేనేమి, తర్వాత మిషనరీస్, ఇవన్నీ ఇంత పెద్ద ప్రణాళిక ఒకేసారి సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్క్ జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. 15,000 మంది వర్క్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి లేదా ఫస్ట్ వీక్ 25,000 మంది అవుతారు. అన్ని వర్క్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్ మీద ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఏసీఈ కాసీఈ, ఏఎస్సీ కాఎస్సీ. అందువల్ల స్ట్రక్చర్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ అనుకున్న ప్రకారం పూర్తవుతాయి. ఇది మొత్తానికి రాజధాని పనులన్నింటి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా శరవేగంగా పనులు చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటాయి కాబట్టి ఎటువంటి మధ్యలో ప్రాబ్లమ్స్ కూడా ఉండవని చెప్తున్నారు. ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల వారీగా ఈ ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మొత్తానికి రైతుల నుంచి కూడాను ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ సమస్య కూడా ఏమాత్రం లేదు అని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి నుంచి.